ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం నవరాత్రుల సందర్భంగా అమ్మవారి కథలు చెప్పుకుంటున్నాం. అందులో దేవి భాగవతం నుంచి తీసుకొని చెప్పుకుంటున్నాం కదా, ఇంకొక కథ చెప్తారండి? షష్ఠీదేవి కథ చెప్తాం. షష్ఠి, షష్ఠి అనకూడదు, షష్ఠి రెండు షాలే. ఓకే ఓకే. ఈ షష్ఠీదేవి కథ చాలా విచిత్రంగా ఉంటుంది జయ. పూర్వము స్వయంభవ మను ఆయన ఒక కుమారుడు ప్రియవ్రతుడు. ఆయనకి మాలతి అని ఒక భార్య ఉండేది. అయితే చాలా కాలం సంతానం కలగలేదట. ఎన్నాళ్ళో సంతానం లేకపోతే కుదరని కాలం అది. ప్రత్యేకంగా పురుష సంతానం కావాలి. చాలామంది దానికోసం ప్రయత్నం చేసినట్టు కనపడతారు. 3-4 వివాహాలు చేసుకుని ఏదో రకంగా ప్రయత్నం చేసేవాళ్ళు. అయితే అప్పుడు ఏంటంటే దేవతల్ని ప్రసన్నలు చేసుకోవడానికి ఒక అవకాశం లభించేది. పుత్రకామేష్టి యాగం చేయమని కశ్యప ప్రజాపతి సలహా చెప్పాడట. దాంతో ఈ ప్రియవ్రతుడు మా భార్యతో కలిసి పుత్రకామేష్టి యాగం చేశాడు. యాగం మీద చాలా సమయం పడుతుంది. అది చిన్నది సింపుల్ది కాదు, చాలా సమయం తీసుకుంటుంది. దాని ముందు ప్రిపరేషన్ కూడా చాలా ఉంటుంది. ఒక యజ్ఞానికి ఒక స్థలానికి ఇది చేయటము, స్థలం దున్నటము, పంట పండటము, ఆ ధాన్యంతో చెయ్యాలి. అవేవో 2 పంటలు 4 పంటలు అట్లా లెక్క ఉంది. ఇవన్నీ చేయాలి. మళ్ళీ అదంతా మామూలుగా అవ్వాలి, తడి ఆరాలి. అది అట్లా ఏంటంటే పక్వమైన భూమి, బాగా ధాన్యాన్ని ఇవ్వగలిగే భూమిలో కావాలన్నమాట. అట్లా చేయాలి, అక్కడ యజ్ఞం చేయాలి. మళ్ళీ రాజు ఊరు ప్రవేశం చేయకూడదు, నగర ప్రవేశం చేయకూడదు, నగరంలో చేయకూడదు, బయట. చాలా ఉన్నాయి నియమాలు. పుత్రకామేష్టి అంటే ఎవడో పేరు అనుకుంటా కాదు, ఎన్ని నియమాలు ఉన్నాయో. నగరం బయట ఉండిపోవాలి. అలా చేయబట్టే ఫలిస్తాయి. అలాగే మొత్తం భార్యలతో సహా ఇక్కడికి వచ్చేస్తే మళ్ళీ అంతఃపుర ప్రవేశం ఇదంతా పూర్తయ్యి అవబృత స్నానాలు అవన్నీ అయ్యాకే. అప్పటిదాకా రాజ్యం లేదు. రాజ్యం మంత్రులు చూసుకోవాల్సిందే. వాళ్ళే ఇక్కడికి వచ్చి మాట్లాడతారు, ఈయన వెళ్ళకూడదు, దీక్షావస్త్రాలతో ఉండాలి. చాలా నియమాలు ఉంటాయి. కష్టపడి పుత్రకామేష్టి చేస్తే ఆవిడ కొంతకాలానికి మాలతీదేవి గర్భవతి. ఎంత కాలానికి గర్భం ఫలించాల, నొప్పులు రాలే ఆవిడికి. మామూలుగా ఏదో 12 నెలలు అలా ఉండేవి. ఆ కాలంలో 14 నెలలు ఉండేవి. కృతయుగంలో త్రేతాయుగంలో కూడా 12 నెలల గర్భం మాట వింటాం, కొన్ని చోట్ల కనపడుతుంది కథల్లో. అయితే ఇక చాలా కాలం అయిన తర్వాత ఎప్పటికో పురుడొచ్చింది ఆవిడికి. వస్తుంది అనుకున్నప్పుడు ఇంకా రావట్లేదు అని ఎంతకాలమో ఆ గర్భాన్ని మోసాక ఆమెకి పురుడొచ్చింది. చక్కటి సర్వలక్షణ సమూపేతంగా ఉన్నటువంటి పిల్లవాడు పుట్టాడు. ఎంత బాగున్నాడో, కానీ స్టిల్ బర్త్, మృత శిశువు జన్మించాడు. చాలా దుఃఖపడ్డారు. ప్రజలంతా దుఃఖంలో మునిగిపోయారు. రాణిగారు స్పృహ కోల్పోయింది. రాజుగారు అపారమైన దుఃఖం. ఇంత వ్రతం చేసి ఇంత పుత్రకామేష్టి సంవత్సరాలు గడిపి ఈ గర్భాల సత్వం ఇంత బాధపడి ఆవిడ పాపం మృత శిశువుని చూసేసరికి చాలా దుఃఖంతో మునిగిపోయారు. సరే, దుఃఖంతో మునిగినా ఈ బిడ్డని ఉంచుకుని ఏం చేయలేరు. ఎవరైనా వచ్చినా ఇంకోసారి సంతానం కలగడానికి ఇంకో యజ్ఞం చెప్తారు, కానీ పుట్టిన శిశువుని పిల్లవాడిని ఏమీ చేయలేరు కదా. సరే, ఈయన శిశువుని భూస్థాపితం చేయటానికి మరి అలాగే కదా చేస్తారు, ఖననం చేయటానికి బయలుదేరాడు. ఆ వెళ్ళేసరికల్లా ఆ దారిలో ఒక పెద్ద దివ్య విమానం దిగిందట. ఆ విమానంలోంచి మహాద్భుత సౌందర్య రాశి, ఎన్నో ఆభరణాలు ధరించి ఉన్నటువంటి ఒక దేవతామూర్తి దిగింది. పిచ్చి దుఃఖంలో ఉన్నాడు రాజు. వెక్కిళ్ళు పడుతున్నాడు పిల్లవాడిని ఎత్తుకుని. ఏమిటో దుఃఖం తీరిపోయినట్టు, ప్రశాంతంగా ఉన్నట్టు, ఏడుపు ఆగిపోయి ఒక లేని జవసత్వాలు ఏవో వచ్చేసినట్టు అలా అయిపోయిందట ఆమె దిగేసరికి. అమ్మా, ఎవరు నువ్వని ప్రశ్నించాడు. ఆవిడ, నేను పరదేవత యొక్క షష్ఠాంశ నుంచి జన్మించాను. ఆమె యొక్క 6వ అంశ, అమ్మవారి తాలూకు 6వ అంశ నుంచి జన్మించాను. షష్ఠీదేవి అంటారు నన్ను. గర్భము, దాని రక్షణ, శిశు సంరక్షణ, అది నా బాధ్యత, నేను అదే చేస్తాను అని చెప్పి ఆవిడ ఏం చెప్పిందంటే, వజ్రాంగుని కుమారుడైన తారకాసురుడు చాలా దేవతల్ని అందరినీ బాగా బాధపెట్టాడు. అప్పటికి శివపార్వతులు వివాహం కాల. తారకాసురుని సంహరించాలంటే కేవలము పరమేశ్వరుని యొక్క కుమారుని వల్లే సాధ్యపడుతుంది. అతనికి అలాంటి వరం ఉంది. అప్పటికి సతీ వియోగంతో విరాగిగా ఉన్న పరమేశ్వరుడు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నాడు.
తపస్సు చేసుకుంటున్న ఆయనని మళ్ళీ వివాహం వైపుకి తిప్పడం కోసం హిమవంతుని కుమార్తె అయిన పార్వతిగా అమ్మవారు జన్మించింది. ఆమె ఆయన్ని వివాహం చేసుకుంది. కాలక్రమంలో మన్మథ దహనం జరిగిన తర్వాత పార్వతీదేవి ఎంతకాలం అపర్ణగా తపస్సు చేసిన తర్వాత శివుని వివాహం జరిగాక కొన్ని వందల దివ్య సంవత్సరాలు భార్యాభర్తలిద్దరూ క్రీడించిన తర్వాత పార్వతీదేవి ద్వారా కాకుండా కానీ ఆమె వల్ల ఆమె కోసమని శివుని వీర్యస్ఖలనమైంది. ఆ వీర్యం నుంచి జన్మించాడు కుమారస్వామి. ఎట్లా జన్మించాడు? మొదట భూమి మీద పడి తర్వాత అగ్నిదేవుడు దాన్ని సంరక్షించి ఆ అగ్నిదేవుడు తనలో ఉన్నటువంటి శివతేజాన్ని గంగలో విడిచి గంగ ముయ్యలేక శరవణంలో దాన్ని వదిలిపెట్టేస్తే అక్కడ కుమారుడిగా జన్మించాడు. ఇన్ని చోట్ల నుంచి మారి మహాద్భుతమైనటువంటి శక్తియుక్తులతోటి శివతేజము పార్వతి వల్ల జన్మించిన వాడు. పార్వతికి జన్మించల, పార్వతి వల్ల వాళ్ళిద్దరూ క్రీడిస్తే స్ఖలనమైన తేజస్సు నుంచి కదా జన్మించిన వాడు. పార్వతీ తనయుడిగా ఉద్భవించి ఈ రెల్లు పొదలో శరవణంలో జన్మించినటువంటి కుమారస్వామి తారకాసురుణ్ణి సంహరించాడు. నన్ను దేవసేనగా ఒక చోట పుట్టించారు. ఈ షష్ఠీదేవి షష్ఠ్యాంశని అరిష్టనేమి అనే ఒక మహారాజు అమ్మవారి కోసం తపస్సు చేసి ఆమెను సంతానంగా కోరుకుంటే ఆమె యొక్క షష్ఠాంశ వల్ల నేను అతనికి జన్మించాను. దేవసేన నా పేరు, కానీ షష్ఠీదేవి అంటారు. అయితే నన్ను ఒక రాక్షసుడు కాలనేమి అనే రాక్షసుడు ఎత్తుకుపోతుంటే ఇంద్రుడు సంరక్షించాడు. నన్ను దేవసేనగా ఇంద్రుడి దగ్గర పెరిగాను. నాకు వివాహం చేయాలనుకున్నప్పుడు నన్ను ఒక మహావీరుడికి ఇవ్వమని చెప్పాడు బ్రహ్మదేవుడు. ఆ మహావీరుడు ఎవరు? తారకాసుర సంహారం చేసినటువంటి కుమారస్వామి. ఆయనతోటి నాకు వివాహం చేశారు. నా పేరు షష్ఠి, దేవసేనా స్వరూపంలో ఉంటాను నేను. ఈ దేవసేనా స్వరూపం ఎవరి దగ్గర ఉంటుంది? కుమారస్వామి పక్కన ఉంటుంది, ఆయనకి భార్యగా. అయితే కుమారస్వామి బ్రహ్మచారిగా చెప్తారు. ఇది ఒక అమ్మవారి యొక్క షష్ఠ్యాంశే ఈయనతోటి ఉంటుందన్నమాట. అందుకని సుబ్రహ్మణ్య షష్ఠి చేస్తారు. ఓకే, సంతానం కోసం. అవునండి. ఈ షష్ఠీదేవి నేను సంతానాన్ని రక్షించే బాధ్యత నాది. అందుకని ఈ పిల్లవాడు మరణించాడని అతను దుఃఖపడుతున్న ప్రియవ్రతుడిని ఆ పిల్లాడిని తన చేతిలో తీసుకుని పిల్లాడిని బతికించిందట ఆమె. షష్ఠి బతికించి ఆయన చేతిలో పెట్టింది. ఈ పిల్లవాడిని పెంచుకో, వీడికి రాజ్యాధికారం వస్తుంది, చాలా గొప్ప పేరు తెచ్చుకుంటాడు, ఎన్నో యజ్ఞయాగాదులు చేస్తాడు, వీడి వల్ల నీ పితృదేవతలంతా తరిస్తారని చెప్పి బతికిన పిల్లవాడిని ప్రియవ్రతుడికి మాలతిల చేతిలో పెట్టి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శిశువు జన్మించిన 6వ రోజున తప్పకుండా ఈ షష్ఠీదేవిని స్మరిస్తారట. స్మరించే వాళ్ళు, ఇది ఎప్పటి కృతయుగం నాటిది. దేవీ భాగవతం ఎప్పుడు చెప్పబడింది? వ్యాసుల వారు రాశాడు. ఆ కాలం నుంచి కూడా ఈ 6వ నాడు ఓసారి గండం దాటినట్టు, 6వ నాడు దాటితే ఇక పిల్లలు బతికి బట్టకట్టేసినట్టే. అవునవును. హాస్పిటల్స్ నుంచి 5వ రోజున పంపిస్తారు. 6వ రోజున చాలామంది స్నానాలు చేయిస్తారు. చాలా ఇళ్లల్లో ఉంటుంది. మనకంటే కూడా నార్త్ ఇండియాలో ఎక్కువ పాటిస్తారు షష్ఠిని. తర్వాత తమిళనాడు ఆ వైపు కూడా షష్ఠిని పాటిస్తారు. ఈ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య ఆరాధన చేసిన వాళ్ళకి సంతానం కలుగుతుంది. షష్ఠి ఆదివారము కలిసి వస్తే ఇంకా విశేషం అని చెప్తారు. అద్భుతం. ఆ రోజు మొదలు పెట్టుకుంటారు పూజ. ప్రతి షష్ఠి ఉపవాసం ఉండటం. షష్ఠి నాడు తెల్లని పువ్వులతోటి సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే గనక సంతానం కలుగుతుంది. ఈ షష్ఠీదేవిది ఒక మంచి స్తోత్రం కూడా ఇచ్చారు దేవి భాగవతంలో. చిన్న ఒక 8 శ్లోకాలు అలా ఉన్నాయి. దేవి భాగవతం పుస్తకం ఎవరికైనా అందుబాటులో ఉంటే చూడండి. నేను అది చెప్పగలిగేంత నోటికి రాలేదు నాకు. చదువుకోవచ్చు. ఈమెను తలుచుకుని ఈ కథను తలుచుకున్నా సరే, మనం కుమార జననం కథని, కుమార సంభవాన్ని తలుచుకున్నా కూడా సంతానం కలుగుతుంది. ఈ షష్ఠీదేవి ఇట్లా దేవి భాగవతంలో అమ్మవారి యొక్క షష్ఠ్యాంశ వల్ల 6వ అంశతోటి జన్మించిందని, ఆమె సంతాన సంరక్షణకి మనం ప్రార్థించవలసిన దేవత అని చెప్తారు. ఒకవేళ పిల్లలకి తరచూ అనారోగ్యాలు, ఎప్పటికప్పుడు బాలచేష్టలు అవి వస్తాయి, పిల్లలకి బిడ్డ చేష్ట వస్తుంది. అలాంటప్పుడు షష్ఠి నాడు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే గనక, భార్యాభర్తలను కూడా అందరినీ సేవిస్తాం కదా, సుబ్రహ్మణ్యుడు వల్లి దేవసేన సమేతంగా ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేస్తే పిల్లల గండాలు దాటుతారని చెప్తారు. నమస్తే రమగారు. నమస్తే.